మిక్కటమైన ప్రేమ, మిక్కటమైన శ్రమ. నీ మీద ఎంత ప్రేమ దేవునికి, అందుకు ఎంత శ్రమ పొందారు ఆయన. నీ కొరకు ఒంటరిగా ఉంచబడ్డారు తెలుసా. ప్రభు గోతులోనికి నెట్టబడ్డారు, ఒక గొయ్యిలోనికి ఆయన త్రోసివేయబడ్డారు. ముళ్ళ కిరీటమే కాదు, ఆయన అరచేత్తో కొట్టడమే కాదు, కాళ్ళతో తన్నడమే కాకుండా ఆయన ఒక గోతులోనికి నెట్టివేశారు. కొన్ని గంటలు ఆ గుంతలో ప్రభు ఉన్నారు మన కొరకు. ఏకాకి ఒంటరిగా, నువ్వు ఒంటరి వాడు నువ్వు అనుకుంటున్నావు కానీ, నువ్వు ఒంటరి దానని నీవు అనుకుంటున్నావు కానీ, నిన్ను ఆయన కుమార్తెగా చేసుకోవడానికై, నిన్ను ఆయన స్వాస్థ్యముగా చేసుకోవడానికై, నిన్ను ఆయన సాంపత్యముగా చేసుకోవడానికై, నిన్ను ఆయన జనముగా చేసుకోవడానికై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రయాసలో నీ కొరకు నా కొరకు ఒంటరిగా కొన్ని గంటల సేపు ఆయన ఒక గుంటలో ఆయన నీ కొరకు బాధ అనుభవించారు. కనుక నా బాధ దేవునికి తెలియదని అనుకోవద్దు, మనుషులకు తెలియదని అనుకో. అది వాస్తవమే అయి ఉండొచ్చు, అవును కూడా. కానీ దేవునికి నా బాధ తెలియదు అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే కలుగు చేసిన దేవుడే, నేను సృష్టించిన దేవుడే. కనుక దేవునికి నా బాధ అర్థం కాదు, నా కష్టం అర్థం కాదని నువ్వెప్పుడు అనుకోకో. దేవునికి తెలుసు. ఆయన శ్రమ అనుభవించకముందే దేవునికి తెలుసు. అయినప్పటికి కూడా శ్రమ ఎలాంటిదో, మరణం ఎలాంటిదో, అవమానం ఎలాంటిదో ఆయన రుచి చూచారు, నీ కొరకు అనుభవించారు. అందుకే యేసుక్రీస్తు వారు లాంటి వారి లోకములు ఎక్కడ కనబడరు. ఎందుకంటే ఏ గురువు అయినప్పటికీ కూడా బోధిస్తాడు తప్ప దాన్ని చేసి చూపించరు. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు కనబడేది ఏంటంటే, ఏది యేసు వారు బోధించారు అది ఆయన చేసి చూపించినటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం.